శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుడుతుందా అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదనే విషయం ఈ సామెత ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే కేవలం ప్రతిరోజులాగే ఏదో పూజలు అభిషేకాలు శివుడిని పూజించడమేనా, లేదా ఈ పండుగ వల్ల ఏమైనా ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఉన్నాయి అనే సమాధానం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. అందుకే శివరాత్రి రోజున పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణ, విభూతి ధారణలు చేస్తారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మహాశివరాత్రి పూజ వ్రత విశిష్టతను ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడట. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము ఒక బోయవాడు ఉండేవాడు. అతడికి వేటనే వృత్తి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంత్రం ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించడమే అతడి దినచర్య. అయితే ప్రతిరోజులాగే ఓ రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్నా ఆ రోజు ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనిలో ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగటానికి వచ్చి తీరుతుందని అనుకున్నాడు. దానిని వేటాడొచ్చని భావించి ఆ సరస్సు పక్కనే ఉండే ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండటంతో ఆ కొమ్మ ఆకులను తుంచి కింద పడేసేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఊతపదంగా శివశివ అంటూ కాలం గడిపాడు. కానీ ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేశాడు. ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు వైపు వచ్చింది. వెంటనే బోయవాడు ఆ జింకకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది గమనించిన ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయవాడు మనస్సు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక పరిస్థితిని చూసి బోయవాడు దానిని ఏమీ చేయక వదిలిపెట్టాడు. మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నాడు. మరికొంత సమయం గడిచింది. అప్పుడు మరొక ఆడజింక అటువైపుగా వచ్చింది. దానిని వేటాడుదాం అనుకునే లోపు ఆ జింక కూడా మానవ భాషలో నేను నా భర్తను వెతుకుతూ విరహంతో కృషించిపోయి ఉన్నానని, నా బక్క చిక్కిన శరీరం మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతేకాకుండా మరికొంత సమయం వేచి చూడు, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను, అప్పుడు సంహరించు అని వేడుకుంది. అలా ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అలా మరికొంత సమయం గడిచేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది. ఇదే సరైన సమయం అని భావించి ఆ మగ జింకను బాణంతో సంహరించుదామనుకునే లోపు అది కూడా మాట్లాడుతూ 2 జింకలు ఈ వైపు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. అప్పుడు బోయవాడు అవును వచ్చాయి, తనకు ఈ రోజు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని కూడా చెప్పినట్లు ఆ మగ జింకకు చెప్తాడు. అవునా, అయితే ఆ 2 ఆడజింకలను ఒకసారి చూసుకుని వస్తానని, ఆ తర్వాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో తెల్లారుజామున సూర్యోదయం సమయం ఆసన్నమైంది. ఇక ఆ బోయవాడు వస్తామని చెప్పి మాటిచ్చి వెళ్లిన 3 జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల రావడం కనిపించింది. దీనిని సంహరించుతామని విల్లు ఎక్కుపెట్టగా ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగాలని చెప్పి వెళ్ళింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ 4 జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్య నిష్ఠతో అక్కడికి రావటమే కాదు, మొదట తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశం కఠిన మనస్కుడైన ఆ బోయవాడి మనసులో ఆలోచన మొదలైంది. అయితే ఆ రాత్రంతా ఆ బోయవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడికి తెలియకుండానే శివశివ అని శివనామస్మరణ చేయటం, తన కంటికి అడ్డుగా వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేయటం చేశాడు. కానీ ఆ చెట్టు కిందన ఎప్పటిదో పాతకాలం నాటి ఒక శివలింగం ఉంది. అతడు ఆ చెట్టుపై నుంచి వేసిన మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి.
వేట కోసం 4 జాములు మెలకువతో ఉన్నాడు. అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది. ఎంతో క్రూరాత్ముడు అయినప్పటికీ అతను చేసిన పుణ్యకార్యాల వల్ల అతడికి తెలియకుండానే మనస్సు నిర్మలమైంది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి రావడం అతని మనసును పూర్తిగా మార్చేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్యకార్యాల వల్ల అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటి నుంచి హింసను విడిచిపెట్టాడు. ఆ జింకలు సైతం సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, హింస చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్క క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మన మనస్సు ఆ ఆలోచన నుంచి మరలుతుంది. బోయవాడి విషయంలో కూడా అదే జరిగింది కదా. జింకలను చంపాలని అనుకోవటం జరిగినా కాలయాపన అతడిలో చివరకు అహింసామూర్తిగా, ధర్మచరణమూర్తిగా నిలిపింది. సత్యం, అహింసా మార్గాన్ని అనుసరించడం వారు స్థిరమైన కీర్తితో నిలిచిపోతారని సందేశం ఈ శివరాత్రి కథలో మనకు కనిపిస్తుంది.